హైదరాబాద్ నగర శివారు బాచుపల్లి ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన మహిళా హత్య కేసు మిస్టరీ వీడింది. ట్రావెల్ బ్యాగ్లో కుక్కిపడేసిన మహిళా మృతదేహం కేసులో సైబరాబాద్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. మృతురాలిని నిందితుడిని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దారుణానికి పాల్పడింది నేపాల్ దేశానికి చెందిన ఓ యువకుడని, మరణించిన మహిళ కూడా అదే దేశానికి చెందిన వారిని పోలీసులు తెలిపారు. మృతురాలి పేరు తారా బెహ్రా, నిందితుడి పేరు విజయ్ తోఫా. పూర్తి వివరాలకు వెళితే మే 23న నిందితుడు సదరు మహిళను హత్య చేసి అనంతరం మృతదేహాన్ని ఒక ట్రావెల్ బ్యాగులో కుక్కి బాచుపల్లి మియాపూర్ రహదారి సమీపంలో నిర్మానుష్య ప్రదేశంలో పడేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. జూన్ 4న విజయదుర్గ బోనస్ అసోసియేషన్ కాలనీలోని రెడ్డి స్లాబ్ ప్రహారీ గోడ వద్ద ఉన్న ట్రావెల్ బ్యాగ్ నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బ్యాగును తెరిచి చూడగా అందులో కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న మహిళా మృతదేహం లభ్యమైంది. మృతురాలు మెరూన్ రంగు దుస్తులు ధరించి ఉందని, ఆమె వయసు సుమారు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని అంచనా వేశారు. మృతదేహాన్ని సుమారు 10 నుంచి 15 రోజుల క్రితం ట్రాలీ బ్యాగులో పెట్టి ఉంటారని భావిస్తున్నాం అని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. హత్య వేరే ప్రాంతంలో జరిగిన తర్వాత మృతదేహాన్ని ఇక్కడికి తీసుకువచ్చి పడివేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కేసును ఛేదించేందుకు బాలానగర్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె సురేష్ కుమార్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతంలో నిందితుడు ట్రావెల్ బ్యాగ్ కొనుగోలు చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం నిందితుడికి మృతురాలితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోందని, అయితే ఈ సమాచారాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. బుధవారం నాడు భారతీయ నాగరిక సురక్షా సంహిత సెక్షన్ 194 కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.